అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. శశి, నీతో మాట్లాడాలి. అంటే చివరికి పగిలి ముక్కలైపోయేంత వరకు నీ ఆటలు ఆపవా? పగిలింది కాఫీ కప్పే కదా, దానికి ఎందుకు అంత ఫీలింగ్? కాఫీ కప్ అయితే ఇంకొకటి కొనొచ్చు, కానీ నీ గేమ్ వల్ల ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పోతున్నాయి. మా కుటుంబ గౌరవం నాశనం అవుతుంది. నీ గేమ్ ఆపకపోతే మా అందరి జీవితాలు ఇదిగో ఇలాగే పగిలి ముక్కలైపోతాయి. శశి శశి, ఇక చాలు. ఈ గేమ్ ఇంతటితో ఆపేసే. ఇప్పటికి జరిగింది చాలు, ప్లీజ్. నువ్వు సెల్ఫిష్వి, ఈ విషయం నాకు తెలుసు. కానీ మరింత సెల్ఫిష్ అన్న విషయం నాకు తెలియదురా. ఎంతసేపు నీ గురించి, నీ కుటుంబం గురించే మాట్లాడతావు, కానీ నా గురించి మాట్లాడవా? నీ గురించి ఏం మాట్లాడాలి? నాశనం అయ్యింది నీ కుటుంబ గౌరవము, పరువే కాదు, నా జీవితం కూడా. చూడ్రామ్, కప్పు పగిలితే మరొక కప్పు కొనుక్కోవచ్చు, మరి మనసు ముక్కలైతే బయట మరో మనసు దొరుకుతుందా? అందుకని కక్ష పెట్టుకొని ఇక్కడ మారణ హోమం సృష్టిస్తున్నావా? ఏంటి మారణ హోమమా? ఏంటో అంత భారీ డైలాగులు వాడావు. ఇంకా అంత దూరం రాలేదు రామ్. అయినా ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావు? చెప్పు చెప్పు. నా మీద కోపాన్ని కంపెనీ మీద చూపిస్తున్నావు. బాలుని కీలుబొమ్మని చేసి ఆట ఆడిస్తున్నావు. నువ్వు చేస్తున్న పని వల్ల కంపెనీ పరువుతో పాటు ఈ ఇంటి మనుషుల పరువు కూడా పోతుంది. ఓ, ఆ ముసలి కాంట్రాక్టర్ల గురించా నువ్వెంతలా ఫీల్ అవుతున్నావు? ఇదిగో ఇలాగే బాలు కూడా తాతయ్య దగ్గర నోరు పారేసుకున్నాడు. నీకు ఎలాగో పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదు. బాలుని కూడా ఎందుకలా మార్చేస్తున్నావు? నీ వల్ల బాలు తాతయ్య దగ్గర గౌరవం లేకుండా మాట్లాడాడు. తాతయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? సో వాట్? చెప్పు చెప్పు. సో వాట్? ఎవరు బాధపడితే నాకేంటి? నేను బాధపడుతుంటే మీరెవరైనా వచ్చి నా బాధని షేర్ చేసుకున్నారా? నాకు జరిగిన అన్యాయానికి కన్నీళ్లు పెట్టుకున్నారా? నేనెందుకు మీ గురించి పట్టించుకోవాలరా? టెల్ మీ, కమ్ ఆన్, టెల్ మీ. ఇప్పుడు చెప్తున్నాను విను. బాలు అలాగే మాట్లాడతాడు. ఇంకా ఇంకా దిగజారి మాట్లాడేలాగా తనని నేను మారుస్తాను. మేము అధికారం తీసుకుంది నువ్వు చెప్పినట్టు చేయడానికో, లేదా ఆ పెద్దయిన చెప్పినట్టు చేయడానికో కాదు. మాకు నచ్చినట్టే చేయడానికి, మాకు నచ్చిందే చేయడానికి. శశి, నీ కోపం, నీ కక్ష అన్నీ నా మీద. కావాలంటే నా మీద కక్ష సాధించు, నన్ను ఏదైనా చెయ్యి. అంతేకాని నా కుటుంబాన్ని నాశనం చెయ్యొద్దు. ఇంత అమ్మాయి కూడా ఏంట్రా? ఇప్పుడు నేను చేస్తుందే అదే. నేను సాధిస్తున్నది నిన్నే. నీకు అర్థం కాలేదా? నీ వీక్నెస్ నీ కుటుంబం కదా, దానికోసం నువ్వు ఏదైనా చేస్తావు. నీ ఒంటికి దెబ్బ తగిలి రక్తం కారిపోతున్నా సరే నువ్వేవి పట్టించుకోవు. అదే నీ కుటుంబానికి ఏదైనా అయితే నువ్వు ఏమాత్రం తట్టుకోలేవు. అందుకే నీ ఫ్యామిలీని టార్గెట్ చేశాను. నా యుద్ధం ఎప్పుడు నీతోనే. యుద్ధం చేసే రాజుకి మధ్య తప్ప
సైనికులకి రాజుకి మధ్య ఏ శత్రుత్వం ఉండదు. కానీ ముందుగా బలయ్యేది మాత్రం ఆ సైనికులే. అలాగే నీ కుటుంబ సభ్యులు, నీ సైన్యం. ఈ యుద్ధంలో ముందుగా బలయ్యేది వాళ్ళే. ఏమండి, ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారండి? చెప్తానన్నాను కదా, నువ్వు రా. ఏంటి అలా నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నావు? రా, వచ్చి కారెక్కు. ఎక్కు. అసలు ఎక్కడికి వెళ్తున్నామండి? నీకొక సర్ప్రైజ్ విజిట్. కాసేపు ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది. ఎక్కు. ఎక్క. ఆ గొర్ర అయ్యా. ఇల్లు జాగ్రత్త. అలాగేనయ్యా. దిగు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఇదే. ఇంట్లో ఉల్లిపాయలు కోయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా, అందుకే కాస్త రిలాక్స్ అవుతావని తీసుకొచ్చాను. అలా ఏదో కొత్త ఇంటికి వచ్చినట్టు అలా చూస్తున్నావు. లోపలికి పద. మీ వాళ్ళందరినీ కలిసి కష్టసుఖాలు పంచుకుందు గాని. ఇక్కడ ఎంతసేపు నిలబడతారు? పదండి. పద. రా. మనం కొంతకాలం ఈ ఫ్యాక్టరీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిదనిపిస్తుందమ్మా. అదేంటి తాతయ్య, మరీ పూర్తిగా వదిలేయడం మంచిది కాదు కదా. లేదమ్మా, కారు నడపమని స్టీరింగ్ చేతికిచ్చి మళ్ళీ మనం పట్టుకుంటామంటే బాగోదు కదా. కొంత దూరం వాళ్ళని అలా వదిలేయడమే మంచిది. వదిన గారు, నమస్తే అండి. నమస్తే. రండి రండి, నమస్తే. కూర్చోండి. నమస్కారం. రండి. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్కారం. రండి బాబు. అమ్మా, అమూల్య, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. మీరంతా ఎలా ఉన్నారు? అమలు, బాగున్నావా అమ్మా? బాగున్నాను వదినా. మీరు ఇక్కడికి వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదు. అమూల్యకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి తనని హ్యాపీ చేద్దాం అనుకున్నాను తాతయ్య. ఆహా. ఏ అమూల్య, నువ్వు హ్యాపీనే కదా? అమూల్యకే కాదు బాబు, మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది.